హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చెక్కలు అనమాట. అంటే చాట్లో మనం తింటూ ఉంటాం కదా, క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కదా, ఆ చెక్కలు అనమాట. అవి ఎలా చేసుకోవాలో నేను ఎలా చేశానో చూపిస్తాను ఈ వీడియోలో. శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 కప్పులు అనమాట. అది కొలత. అందులో ఉప్పు, కారం అలాగే నువ్వులు వేసుకున్నాను. టేస్ట్ బాగుంటాయి అన్నమాట నువ్వులు వేసుకుంటే, అందుకు వేసుకున్నాను. దానిలోకి క్రిస్పీగా చాలా గట్టిగా చాలా టేస్టీగా రావాలంటే ఆయిల్ కొంచెం తీసుకుని బాగా వేడి చేసి అందులో కలుపుకోవాలన్నమాట. అందుకోసం ఒక చిన్న ప్యాన్లో నేను ఆయిల్ అయితే ఒక 70-80 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఆ ఆయిల్ తీసుకున్నాను. వేడి అయిన తర్వాత ఇందులో వేసుకొని చక్కగా మనం పొరపాటును కూడా చేయి పెట్టద్దండి. ఇందులో స్పూన్తో ఫస్ట్ మీరు కలుపుకోండి. ఆయిల్ అంతా పౌడర్లో బాగా కలిసిన తర్వాత అప్పుడు కావాలంటే మీరు చేయి పెట్టచ్చు, అప్పుడేమీ వేడిగా ఉండదు. సో ఇప్పుడైతే ఇలా స్పూన్తో కలుపుకున్నాక నేను కొంచెం వాటర్ వేసుకొని కొంచెంగా వేసుకోవాలి. ఇది ఈజీగా మీకు చెక్కలు రావాలంటే ఏం చేయాలంటే చపాతీ ముద్ద ఉంటుంది కదా, చపాతీ ముద్దలా కలుపుకోండి. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మీకు ఏంటంటే చపాతీలో మనం రోల్ చేసుకొని చక్కగా రౌండ్స్ అవి మనం ఏదో ఒక సైజ్ తీసుకోవాలంటే కప్పు కానీ గ్లాస్ కానీ ఇలాంటివి తీసుకుని దాంతో మనం రోల్స్ అంటే కట్ చేసుకున్నామంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వర్క్ కూడా మనకు కష్టం అనిపించదు, తొందరగా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే. లేదు చిన్న ఉండలు చేసుకొని మళ్ళీ చపాతీ మేకర్ ఉంటుంది కదా, అందులో ఆయిల్ వేసి కవర్తో కప్పి ఇలా నొక్కి చేస్తూ ఉంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి ఇక్కడ నేను అమెరికాలో ఉంటున్నాను కాబట్టి నాకైతే చపాతీ మేకర్ అది ఏం లేదు. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఇలా చపాతీ కింద చక్కగా తయారు చేసుకుని ఒక చాలా పెద్ద సైజు, అంటే ఎంత సైజు అంటే అంత సైజు మనకు వచ్చినంత చేసుకుని మనం థిక్నెస్ కూడా చూసుకోవాలన్నమాట. ఆ థిక్నెస్ బట్టి మనం చపాతీని రోల్ చేసుకొని రౌండ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తాను చూడండి. నా దగ్గర అయితే ఎలక్ట్రిక్ కుక్కర్ తాలూకా రైస్ బౌల్ ఉంటుంది కదా, దాంతోపాటుగా మనకు కప్ ఇస్తారు కదా కొలతకి, ఆ కప్ అయితే తీసుకుని చక్కగా రౌండ్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, మనం పౌడర్ కరెక్ట్గా అంటే 2 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి అనమాట. ఇలా వేసుకొని మనం చపాతీలాగా కరెక్ట్గా కలుపుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వేసుకుంటే మనకి చపాతీలా ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు మనం ఇలాగా ఏదో ఒకటి కొలత తీసుకొని దాంతో మనం ప్రెస్ చేస్తే రౌండ్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. అన్నీ చూడటానికి ముచ్చటగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. ఇవైతే మనం ఇప్పుడు వేపుకోవాలన్నమాట. ఇవి వేయించడానికి మనం ఆయిల్ అయితే రెడీ పెట్టి ఉంచుకున్నాను నేను ఆల్రెడీ. ఇదిగోండి, ఈలోపు మొత్తం ఎన్నైతే మొత్తం ఫ్యామిలీకి సరిపోతాయో అంత కన్సిస్టెన్సీకి కరెక్ట్గా నేనైతే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదో ఒక చిన్న ముక్క వేసుకుని ఆయిల్ అయితే కరెక్ట్గా వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలన్నమాట. ఇలా చెక్కలు అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా సింపుల్గా చేసుకోండి. చెక్కలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇవైతే అన్నీ ఒకే సైజులో ఉంటాయి, అన్నీ ఒకే లెంత్లో ఉంటాయి, అన్నీ ఒకేలాగా వేగుతాయి అన్నమాట. కానీ స్టవ్ మాత్రం మీరు ఐలో పెట్టకండి, మీడియంలో పెట్టి వేయించుకోండి. అప్పుడైతేనే మీకు చెక్కలు చాలా అంటే చాలా టేస్టీ వస్తాయి. కంగారు పడకండి. వంట చేసేటప్పుడు మాత్రం పేషెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా నేను కొన్ని వాయిలు వేశాను. మీకైతే ఇప్పుడు ప్లేట్లో పెట్టి చూపిస్తాను. ఈ విధంగా అయితే నేను వీడియోలో చేశానన్నమాట. మొత్తం నాకైతే ఒక 10-15 వాయిలు వచ్చాయి. ఎందుకంటే ఎక్కువ కదా, అంటే ఒక్కొక్కటిగా బాగా వేగాలంటే ఈ విధంగా మనం వేయించుకోవాలన్నమాట. తక్కువ వేయించుకోవాలి. అప్పుడే ఒక్కొక్కటి బాగా క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాట. ఇది ఇవాల్టి వీడియో అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ అందరి దగ్గరికి వస్తాను. నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా, అలాగే లైక్ చేయండి. ఈ విధంగా చెక్కలు అయితే చేసుకొని మీ అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం, ఓకేనా? ఇదిగోండి చెక్కలు అయితే నాకైతే చక్కగా రెడీ అయిపోయినాయి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.